మార్చి 19న తమిళంలో రిలీజ్ అయ్యి దురంధర్ 2ను కూడా తట్టుకుని సూపర్ హిట్ అయిన యూత్ మూవీ ఈ వారం మన తెలుగులో రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఇంటర్మీడియట్ చదివే మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రవీణ్ జీవితం ముగ్గురు అమ్మాయిల వలన ఎలా మారింది అనేదే ఈ సినిమా కథ. తెలిసి తెలియని టీనేజ్ వయసులో అమ్మాయిల ప్రేమ కోసం ప్రాకులాడి తప్పులు చేయడం, చివరికి పరిపూర్ణమైన వ్యక్తిగా మారడం లాంటి పాయింట్ తో ఈ మధ్య కాలంలో చాలా యూత్ సినిమాలే వచ్చాయి. ఈ సినిమాకి హీరో దర్శకుడు కూడా కెన్ కరుణాసే కావడం విశేషం. చాలా తమిళ సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన కెన్ 25 ఏళ్ల వయసులోనే కెప్టెన్ కుర్చీలో కూర్చుని ఇప్పటి ట్రెండ్ తగ్గట్టుగా మంచి యూత్ఫుల్ సినిమాని అందించడంలో బాగానే సక్సెస్ అయ్యాడు. దర్శకుడు కెన్ హీరో తల్లిదండ్రుల పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. కెన్ దర్శకుడిగా మంచి ప్రతిభ చూపించడమే కాకుండా సగటు అల్లరి చిల్లరగా ఉండే కుర్రాడిలా తన పాత్రకు ప్రాణం పోశాడు. ఈ కుర్రాడు మరో ప్రదీప్ రంగనాథన్ అవ్వడం ఖాయం. విశేషం ఏమిటంటే ఈ కుర్రాడి నటనలోనూ దర్శకత్వంలోనూ ప్రదీప్ రంగనాథన్ శైలి కనిపించింది. అలానే ఈ సినిమాలో హీరోయిన్స్ కి నటించిన మీనాక్షి దినేష్, ప్రియాన్షి యాదవ్, అనీషా అనిల్ కుమార్ ల నటన బాగుంది. కాకపోతే ఈ సినిమాకి డబ్బింగ్ మైనస్ గా అనిపించింది. డబ్బింగ్ తో పాటు పాటల మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా రిజల్ట్ ఇంకొంచెం బెటర్ గా ఉండేది. టోటల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే యూత్ కి బాగా నచ్చే ఈ సినిమా వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.